దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 లెవెల్స్ మీకు యాక్చువల్‌గా చూపిస్తున్నా. ఒకటి ఇది ఫ్లోర్ లెవెల్. విండో తాలూకా బేస్ అంటారు దీన్ని. దీన్ని సీల్ లెవెల్. ఇది లింటిల్ లెవెల్. ఇట్స్ కాల్డ్ లింటిల్ లెవెల్. ఇంకొక ఫ్లోర్ స్టార్ట్ అవ్వచ్చు. లేదనేసంటే స్లాబ్ ఉండొచ్చు. ఈ లెవెల్‌ని ఏమంటారంటే స్లాబ్ లెవెల్ అంటాం. నేనిప్పుడు ఎంఎంఎల్‌లో చెప్పట్లేదు. ఇంచెస్‌లో చెప్తున్నా. ఫ్లోర్ వెల్ 0 ఇంచెస్ కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది. దీన్ని సీ లెవెల్ అన్నాను కదా! ఇది 3 ఫీట్స్. లింటెల్ ఉంది చూసారా? ఇది 7 ఫీట్స్ ఇది. ఈ పైన స్లాబ్ ఉంది చూసారా? స్టాండర్డ్ యాక్చువల్‌గా 10 ఫీట్స్ ఉంటది. మనం కస్టమైజ్డ్‌గా మనమే బిల్డింగ్ కట్టించుకున్నాము. చాలా హై స్లాబింగ్ కావాలి అనేసంటే చాలా మంది 11 ఫీట్స్ పెట్టుకుంటారు. ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు. కొంచెం ఖర్చు తగ్గించుకోవడానికి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి అనేసంటే ఒక 4, 5 ఇంచెస్ తగ్గించి ఇస్తున్నాయి. ఆ! అంటే 9 ఫీట్ 6 ఇంచెస్ మాక్సిమం ఇస్తున్నాయి. ఇలా ఉంటుంది. ఏం చేసినా సరే ఈ లెవెల్ ఇది ఉంది చూసారా? లింటెల్ లెవెల్ ఎప్పుడు 7 ఫీట్సే. కానీ మనం టేప్ పెట్టి కొలిచేటప్పుడు ఏం జరుగుద్దనేసంటే 7 ఫీట్స్ వరకి ఉండదు. 6 ఫీట్స్ 10 ఇంచెస్ వరకు ఉండే అవకాశం ఉంది. నేనైతే చూపించడం మాత్రం 7 ఫీట్స్ చూపిస్తాను. ఎందుకుంటుంది అంటే గ్రౌండ్ నుంచి తీసుకునేటప్పుడు 7 ఫీట్సే పెడతాడు. ఈవెన్ ఈ డోర్ ఫ్రేమ్ కూడా 7 ఫీట్సే ఉంటుంది. కానీ ఈ ఫ్లోర్ ఏస్తాం గదా! కిందుండేటటువంటి సాండ్ లేదనేసంటే టైల్స్ ఇవన్నీ కూడా ఒక 2 ఇంచెస్ యాక్చువల్‌గా రైజ్ అయిపోతాయి. ఆ 2 ఇంచెస్ రావడం వల్ల అక్కడి నుంచి మనం కౌంట్ చేస్తాం కాబట్టి 6 ఫీట్స్ 10 ఇంచెస్ వస్తది. అంటే ఈ సీ లెవెలే తగ్గుద్ది. ఇది తగ్గదు. ఇది 4 ఫీట్సే. అంతే కదా! 7 ఫీట్స్ నుంచి 3 ఫీట్స్ కట్ చేస్తే సీ లెవెల్ ఉండేది 4 ఫీట్సే గదా! అంటే విండో హైట్ ఎంతుంది? 4 ఫీట్సేనా? ఇది 3 ఫీట్సే కదా! ఒకవేళ స్లాబ్ అంటే ఈ ఫ్లోర్ లెవెల్ పెరిగింది అనుకుందాం. ఒక 2 ఇంచెస్ పెరిగింది అనేసి అనుకుందాం. అప్పుడు 2 ఫీట్స్ 10 ఇంచెస్ అవుతుందది. అంతే. అంతే గదా! ఇదంతే. ఈ పైనుండేది 3 ఫీట్స్ కామన్. ఓవరాల్‌గా మీకేం అర్థమైంది? సీ లెవెల్ 3, లింటెల్ 3 + 4 దట్ ఈస్ 7, స్లాబ్ 7 + 3 10. ఓకేనా? ఇది క్లియర్‌గా మీ మైండ్‌లో పెట్టుకోండి. కావాలంటే డయాగ్రామ్ గీసి పెట్టుకోండి. ఓకే? ఒక విషయం మీకు చెప్తున్నా. మీరు 3 డీ డిజైనర్స్ అవుతారా? ఇంటీరియర్ డిజైనర్స్ అవుతారా? అనేది మీరు ఇచ్చే అవుట్‌పుట్ బట్టి ఆధారపడి ఉంటుందది. 3 డీ డిజైనర్ అంటే దాంట్లో లెక్కలుండవు. దానిలో కొలతలుండవు. అల్టిమేట్‌లీ ఒక క్లయింట్‌కి వాళ్ళ ఇల్లు ఎలా ఉండబోతుందో అని ఒక వ్యూ చూపిస్తే చాలు. ఒక ఇంటీరియర్ డిజైనరు తను 2ని హ్యాండిల్ చేయాలి. ఒకటి క్లయింట్‌కి అవుట్‌పుట్ ఇవ్వాలి. రెండోది మీ అండర్‌లో ఉండే కార్పెంటర్స్‌తో కానీ, లేదంటే సివిల్ వాళ్ళతో గాని పని చేపించాలి. అప్పుడు వాళ్ళకి మెజర్‌మెంట్స్ ఇవ్వాలి. అదేదో చేసేది అలాంగ్ విత్ ఎ మెజర్‌మెంట్స్ చేసుకోవాలి. సో, ఇంటీరియర్ డిజైనర్ తాలూకా థాట్ ప్రాసెస్‌కి, 3 డీ డిజైనర్ థాట్ ప్రాసెస్‌కి చాలా తేడా ఉంటది. ఆల్‌వేస్ వర్క్ విత్ ద మెజర్‌మెంట్స్ ఓన్లీ. లేదంటే మళ్ళీ మీరు వర్కింగ్ డ్రాయింగ్స్ చేయడానికి చాలా టైం పడతది. రైట్? ఇప్పుడు మనం ఇది. ఏముందిది? ఫ్లోర్.